గైస్ మ్యాటర్ ఏంటంటే నేను విష్ణు టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో అట్లా సరదాగా పోయేసి కూరగాయలు తెచ్చుకుందాం అనేసి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మన వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి రోడ్లోనే బ్రష్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మీరేం పిచ్చి రాకూడదు కలరా అని కమెంట్ అయితే పెట్టకండి మీరు, ఎందుకంటే బ్రష్ చేస్తే ఏమన్నా తప్పేమన్నా ఉందా. సో మీరైతే అర్జెంట్గా వెళ్ళేసి లైక్ కొట్టేసేయండి. అండ్ ఈరోజు ఏమున్నాయి ఇప్పుడు ప్లాన్సా? ఏం లేవా? సరే ఏమన్నా అయితే చూపిస్తాను పదండి. సారీ మ్యాన్. బ్రో మనోడైతే good one. Oh, in this? Yeah. Okay. Bad one I throw in bin. Nobody take this. Yeah, this one is good. Use this one also. Yeah. మొత్తానికి మనోడు అంగట్లోకి వచ్చి ఏంది ఊరికి అట్టు పట్టుకున్నాను బ్రో, ఊడిపోయింది అది. You use two hand, brother. Here is rubbish everything, you know. ఓకే థ్యాంక్ యూ. I'll clear here. No. 8 గుడ్లకి వేస్ట్ డబ్బులు. సర్లే ఇంకోటి కూడా తీసుకో. అయ్యా ఉండు నేను తీసుకుంటా ఉండు. ఉండు వద్దులే చూడరా రాకి. సారీ గట్టిగా పట్టుకో. అంటే జల్లు ఉన్నాయి బ్రో నాకు. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. సో గైస్ ఇప్పుడు తెచ్చుకున్న గుడ్లతో అయితే మనము నవీన్ వచ్చేసి ఏదో గుడ్లో పన్నీర్ వేసి ఏదో చేస్తున్నాడు. నేను వచ్చేసి నైస్ గా నవీన్ కోసం వేస్తా అంటే ఒక బ్రెడ్ దాంట్లో వేసి ఇది నాకని చెప్పేసాను. సో నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ లా చేస్తున్నాను. కాకపోతే బ్రెడ్ లోనే అదే ఆమ్లెట్ లోనే పన్నీర్ వేసారు, ఎరగడలు తిన్నావు కానీ వేసారు. బట్ ట్రై చేద్దాం ఎట్లా వస్తుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో చూడండి ఇది ఆమ్లెట్ లోనే పన్నీర్ అన్ని కలిపేశారు. ఏందో ఈ విచిత్రమైన చేస్తా అంటాడు. సో పదండి ఆడిపోయింది హర్షిత. సో గైస్ చూసారా మంచి సరే ఎదిపోయింది. సో గైస్ మంచి ఫ్లఫీగా ఉన్నట్టుండదు మ్యాటర్. కాకపోతే ఎరగట్టు ఉన్నాయి అదే నాకు ఒకలాగా ఉండదు. బట్ ఇన్వెస్ట్ చేద్దాం పదండి. సో గైస్ బిగినర్స్ మిస్టేక్ అనమాట. ఎంత ఆయిల్ చూడండి, ఆయిల్ చూడండి ఎంత వేసాడు. దోశకి పూరీలు వేసినట్టు చేసాడు అనమాట. సో పాము వెనక నుంచి గౌతమి వచ్చేసి పూరి వద్దు చపాతీ చేయాలి. నువ్వు మ్యూట్ లో ఉండు. సో అది గైస్ పదండి. 1,00,000 పైన నొక్కు పెట్టుకో బ్రో. అయిపోయింది ఊరే నాయన చపాతీలో చపాతీ మాడిపోయింది. బ్రో చపాతీలు చేసి వచ్చేసింది బ్రో. నువ్వు నొక్కిందా? అన్ని నొక్కాలేము. ఏ షాక్ అయ్యావా? నెదరు మొత్తం దెబ్బింది అనుకుంటా. సారీ అయ్యో బాబు అయి చెప్పు వాళ్ళకి ఎవరు అంట. సో గైస్ ఫర్ ఏ చేంజ్ విష్ణు డైరెక్ట్ సారీ నేను తీసుకున్నాను. ఒక 2 minutes పర్మిషన్ ఇస్తావా నీ ఛానల్లోకి? యాక్సెస్ గ్రాంటెడా? సో గైస్ మనోడు ఇంట్లో బయట గురికి అట్ట పోదాం, నడుచుకుంటా పోదాం చల్లగా ఉంది అనేసరికి గోర్లు కట్ చేసుకోవాలంటే అట్టే తీసుకొని వచ్చేసాడు డైరెక్ట్. రోడ్లో చేసుకుంటున్నాడు అనమాట. అది ఎందుకు పెట్టి చేస్తుంటే ఏం చేయకూడదు, ఫైన్ వేస్తారా అంటారు. మీకు నచ్చినట్టు మీరు బతకండి అంతే, అది మ్యాటర్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మొత్తం మారిపోయింది. అది చలి స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు. పదండి వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే క్లీనింగ్ చేయబోతున్నాం ఈ రోజు. మొత్తం ఇల్లంతా మొత్తం శుభ్రం అయిపోతుంది. సో ఫస్ట్ ఇల్లు ఎట్లుందో చూపిస్తాడు విష్ణు, ఒకసారి చూడండి. అంతా చెత్తే. ఏడు చూపి మన వాళ్ళకి షాక్ అవుతారు. ఇది మా షూ కలెక్షన్ అన్నమాట. ఒకటి 15,000 17,000 షూలు కానీ ఆడ పడిపోయి ఉండేవి అంతే. జస్ట్ లైక్ దట్. సో బేసిక్ గా నాకు రాజా బ్రోకి హర్షితకి హెల్ప్ చేయడానికి మా ఫ్రెండ్స్ వచ్చారనమాట. సో మేము ముగ్గురమే చేయలేం కాబట్టి సో వీళ్ళందరూ కలిసి హెల్ప్ చేస్తారు మాకు. ఇంకా అండ్ కిచెన్ చూసారా, కిచెన్ చేసినాక పైన బెడ్రూమ్ చూడండి, అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేయి. ప్రస్తుతానికి ఏం లేవు, రేపు అన్ని ఫిల్ అవుతాయి. ఏందో గైస్ కష్టాలు. ఫ్రెండ్ ఇంటికి వచ్చి అన్ని సర్దాల్సి వస్తుంది. అమ్మాయిలు మాత్రం ఖాళీ కూర్చోన్నారు హెల్ప్ చేయడానికి వచ్చి. ఇప్పుడు దాకా అన్ని వ్యాక్యూమ్ చేసి అన్ని సెట్ ర్యాక్ కూడా సెట్ చేసేసాం. ఎవరు క్లీన్ చేసింది? సూట్ కేసులు లైట్ అయిపోతున్నారు. సో దీన్ని బట్టి ఏమవుతుంది, అమ్మాయిలే నమ్మకండి. హాయ్ చెప్పండి కనీసం పనులు ఎట్ట చేయరు. వేసేసాడు, బాగా వేసేసాడు. గౌతమే ఓకే దెన్ బాయ్. గైస్ చెప్పులు కిందంతా మొత్తం చూసారు కదా, అట్లుంది కదా. సో అందుకనేసి చెప్పులు రాకైతే ఆర్డర్ చేశారు. సో ఇదైతే ఇప్పుడు మేము అసెంబుల్ చేయాలా అంటే ఎన్నెన్నో ఇచ్చేసాడు. చూడండి ఎన్నెన్నో ఉన్నాయి. చూడు ఆల్రెడీ 10K లైక్స్ కొట్టేశారు మన వాళ్ళు. ఇంకో 10K కొట్టాలా, నువ్వు పాట పాడతా డాన్స్ చేయకపోవాలా, డిస్మాంటిల్ చేసి నీకు ఎక్కిచ్చేస్తాయి. అయ్యా సో ఇది చూడండి, ఈ ఒక సెట్ ఇచ్చాడు. మళ్ళీ ఈ ఒక సెట్ అవి కాకుండా ఇవి ఫిట్ చేయడానికి ఇవి. సో మాన్యువల్ అయితే చూస్తున్నాం, ఏమైతే అస్సలు అర్థం కావట్లా. అండ్ పదండి చూద్దాం. సో గైస్ మొత్తానికి అయితే చేసాము. చాలా పెద్దది వచ్చింది అనమాట, పెద్ద రాకు. పెద్దదంటే మా పక్కన నిలబడితే అర్థమైపోతుంది. 6 feet కాదు, 5.7 అట్లుంటుంది. కరెక్ట్ నా ఎత్తుంది ఎగ్జాక్ట్గా 5.7. సో ఈ పట్టు ఒకటి వేస్తే పట్ట ఏమంటారు, కవరా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను. సారీ మ్యాన్, లైక్ వి జస్ట్ వాంట్ టు కవర్ దిస్ టు లైక్ ఎగిస్తంత రామే. సో అదే మ్యాటర్. లోపలికి రావాలి బ్రో. ఇది పిలువ వస్తుందేమో. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం. సో గైస్ అటుపక్క అయితే అమ్మాయిలు మాకు హెల్ప్ చేస్తున్నారు. ఈ రూమ్ లో మేమైతే ఇది చేస్తున్నాం అనమాట. సో ఇది అయిపోయింది, ఇంకా మళ్ళీ చూపిస్తాను ఏమైతుంది ఈరోజు. పదండి. సో గైస్ ఎట్లేదు గైస్ మాది ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. షూ ర్యాక్. ఇది పేరు షూ ర్యాక్ మాత్రమే, కానీ దీనిలో షూలు ఎవరు పెట్టరని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదే జరుగుతుంది కూడా. సో 1 మనలో నాకు తెలుసు 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఒక్కొక్క ర్యాక్ లో 3 పెట్టిన, సరే 2 పెట్టినా 9 2 18 పెట్టచ్చు మనం దీని మీద. అయినా మిగిలిపోయి ఉంటాయి కింద షూలు. అయినా మిగిలిపోతాయి. చూద్దాం ఎంత మాత్రం ఎవరెవరు పెడతారు ఎవరెవరు పెట్టరో చూద్దాం. ఇది నాకు తెలిసి విష్ణు ఏమంటున్నాడు అంటే మళ్ళీ ఇది ఒక అడ్డు కింద అనవసరంగా అంటున్నాడు. బట్ బాగుంది, మంచి క్యూట్ ఉంది అనమాట. సో పదండి ఈరోజు ఏమైతే చూద్దాం. మిగతా ఇంకా ఉన్నాయి ఇక్కడ పనులు మనకి. నా మాటని ఈ వరకు తీసేసి నువ్వు అప్పుడు దీంట్లో పడుకో. పరుపు వేసుకో కరెక్ట్ నా అవుతుంది. ఇది బెడ్షీట్ లాగా వేసేసి. అయ్యా అబ్బా బాగుంది గైస్, ట్రై చేద్దాం. ఈ వీడియోకి బ్రో నిన్నటి వీడియోకి రాలేదు 20K. చూద్దాం ఇంకా ఈ నాకు తెలిసి ఒక 10 hours లేదు, 12 hours అయింది. దానికి ఇంకా 10K లైక్స్ ఉన్నాయి. నిన్న దానికే రాలేదు, నువ్వు దీనికి చెప్పేస్తాను అప్పుడే. వ్యూస్ వచ్చేసి 1 lakh పైన వచ్చాయి. ఈసారి అయినా కొట్టండి. రావు బ్రో, రావాలా? నేను దీంట్లో పండబెట్టి దీన్ని వేస్తా, దాన్ని ఒక వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. చేస్తా చేయవా? రావు. వస్తే చేస్తా చేయవా? రావు. వస్తే చేస్తానే, రావు నాకు తెలీదా? దిప్పు ప్లీజ్. సరే సారంగానా? అదే 20K లైక్స్ ఈ వీడియోకి. ఈసారి అయినా ఒకవేళ నేను దానికి రాకపోతే అంటే నేను మా వాళ్ళు తక్కువ అంచనా వేయట్లేదు కానీ, బట్ రావని నాకు ఎందుకు బలంగా నమ్మకం. ఎందుకంటే ఆల్రెడీ చాలా సార్లు అడిగారు. మీకు దీంట్లో మనం చూడాలంటే కొట్టండి, ఇష్టం. మళ్ళీ సరే ఈరోజు ఏమైతుంది మళ్ళీ చూపించేస్తాం పదండి. ఫైనల్లీ షూ ర్యాకులు అన్ని సర్దుతా ఉన్నాం అనమాట. ఈడో ఒకడు ఇంకా షూలు ఎతకుతానే ఉన్నాడు. ఇక ఈ షూ ఒకటి కనపడింది, ఇంకేడ కనపడట్లా. చూడు ఒకసారి చూపించు.
అవి చూడు ఎట్టున్నాయో దాంట్లో ఇదో ఇది యాడ్ కనపడుతుంది చెప్పా ఇదా వెతుకుతూ ఉండు. దొరకందంటే అదో 9,000. అది కూడా ఫుల్ అయిపోతుంది బో. ఈ కుప్ప మాత్రం ఖాళీ అవ్వట్లా. ఈ షూలన్నీ సెకండ్ హ్యాండ్ అమ్మేసిన 2 లక్షలు వచ్చేస్తుంది ఈజీగా. బ్రో ఏందో బ్రో అన్నీ ఒకటోటే కనపడుతున్నాయి కదా. సరేలే ఒకటి పెట్టేద్దాం. మన రూమ్లో తీసుకోవాలి హ్యాంగర్లో, లేదంటే ఇబ్బంది అయిపోద్ది. సో హ్యాంగర్లో మనకి చాలా ఇంపార్టెంట్. పైన సైడ్ చేసేద్దాం. వీడియోలో చూసే వాళ్ళు వేసుకుంటున్నాం. ఏందో చూపించి ఎంత బాగుందో, కరెక్ట్ భలే ఫిట్ అయింది. సో ఇది గోడ అనమాట. ఈ గోడకి కరెక్ట్గా ఫిట్టింగ్ చేసాడు. ఇప్పుడు ఎంత బాగుంది రోజు చూస్తా అంటే అసలు ఏదో కలెక్షన్ ఉన్నట్టుంది. ఈరోజు ఓకే, రేపు ఓకే, ఎల్లుండి పెడతారు, ఆ తర్వాత రోజు పెడతారులే. సరే 3 రోజుల తర్వాత వచ్చి చూస్తా, చూద్దాం ఎంతవరకు ఉంటుందా. బాగుంది చూద్దాం. లెట్స్ గో బాయ్. ఏం చేస్తారు మీరు బ్రో? ఎన్ని ఎందుకు బ్రో చూపించేదా? అయ్యో ఇదే కటింగ్ చేస్తే చూడా ఏంది జుట్టు ఇప్పుడే రాలిపోతుంది. ఏం చేయాలి జుట్టు రాలకుండా ఉంటే చెప్పండి. జుట్టు రాకుండా ఉండాలంటే గుండు చేసుకోవాలి.